తెలంగాణ రాష్ట్ర సేన, పొట్టి ఫామ్లో టీఆర్ఎస్. ఈ పేరు ప్రకటించినప్పటి నుంచి ఓ పెద్ద ఊహాగానాలు, ఇక అయిపోయింది బీఆర్ఎస్ పని ఖతం. ఊర్లలో ఇప్పటికీ టీఆర్ఎస్ అనే పేరే చాలామంది జనాల మెదళ్లలో నానుతుంది. ఇగో ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన తెలంగాణ రాష్ట్ర సేన వల్ల తెలంగాణ రాష్ట్ర సమితి అనే బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి పేరు ఇక మరుగున పడిపోవడం ఖాయం. ఇది బీఆర్ఎస్కి ఒక పెద్ద మాస్టర్ స్ట్రోక్ అని చెప్పి చాలామంది విశ్లేషణలు చేస్తారు. అయితే ఇది నిజమేనా? గతంలో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడైనా జరిగినాయా అంటే మస్తు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే తెలుగుదేశం పార్టీ, మనందరికీ తెలుసు కదా, 40 ఏళ్ల నుంచి తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఏదో ఒక విధంగా టీడీపీ పాత్ర అవుతుంది. సో టీడీపీలో కూడా ఒకప్పుడు అన్నా టీడీపీ, అట్లాగే ఎన్టీఆర్ టీడీపీ అని 2 పార్టీలు వచ్చినాయి. కానీ ఒరిజినల్గా మిగిలింది ఏదైతే ఎన్టీఆర్ స్థాపించి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చేతుల్లోకి వెళ్ళిందో ఆ ఒరిజినల్ టీడీపీయే మిగిలింది. దేశంలో 120 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ 2 సార్లు చీలికలు వచ్చింది. ఇందిరా కాంగ్రెస్, రెడ్డి కాంగ్రెస్ అని ఇట్లా రకరకాలుగా ఎన్ని పోయినా ఇప్పటికీ కొనసాగుతున్నది ఏదైతే ఉందో అది ఒరిజినల్ కాంగ్రెస్సే. అంతేకాదు కొన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ తన ఉనికినే కోల్పోయింది, తన పార్టీ గుర్తుల్ని కోల్పోయింది, కానీ ఇప్పటికీ ఆ కాంగ్రెస్ కొనసాగుతూనే ఉన్నది. సో ఇప్పుడు టీఆర్ఎస్ అనే పేరుతో ఇంకొక పార్టీ రావడం వింతేం లేదు, ఇది కొత్త ఏం కాదు. ఈ టీఆర్ఎస్ రాగానే ఆ టీఆర్ఎస్ ఎక్కడో మూలకొడిపోతుంది అన్న విశ్లేషణలు శుద్ధ దండగ విశ్లేషణలు. అసలు ఇంతకీ కవిత ఉద్దేశం ఏంది? ఎందుకు సేమ్ అదే ఫామ్ వచ్చేలా ఇంకో పార్టీ పెట్టింది? అసలు ఆమె టీఆర్ఎస్ నుంచి బయటికి ఎందుకు వచ్చింది? ఆమె లక్ష్యం ఏంది? ఆ లక్ష్యం నెరవేరే అవకాశం ఎంతవరకు ఉంది? ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. కంప్లీట్గా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక్కడ కవిత గారి ఉద్దేశం చాలా క్లియర్. ముసుగులో గుద్దులాటలు ఏం లేవు. ఆమె ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిలా ఎదగాలనుకుంటుంది. దీంట్లో తప్పేం లేదు, హ్యాపీగా ఎదగొచ్చు. అంతేకాదు అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పటి భారత రాష్ట్ర సమితి ఆ పార్టీ నుంచి బయటపడడానికే ప్రయత్నాలు చేసింది. ఆ పార్టీ ఆమెను గెంటేలేదు, గెంటేసేలా ఆమె చేసుకుంది. ఎందుకంటే మర్రి చెట్టు కింద ఏ చెట్టు ఎదగలేదు. బీఆర్ఎస్లో ఉంటే ఆమె చేతికి పగ్గాలు వచ్చే అవకాశం అస్సలే లేదు. ఎందుకంటే బీఆర్ఎస్లో సుప్రీం కేసీఆరే. సో కేసీఆర్ చేతిలో అధికారాలు అన్నీ ఉన్న రోజుల వరకు ఎవరికి ఎట్లాంటి సమస్య లేదు. కానీ 2023లో ఎప్పుడైతే భారత రాష్ట్ర సమితి తెలంగాణలో అధికారాన్ని కోల్పోయి కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారో అప్పటి నుంచి కేటీఆర్ కొంత అధికారాన్ని తన చేతిలో పెట్టుకున్నారు, కొన్ని నిర్ణయాలు తానే తీసుకుంటున్నారు. అప్పటి నుంచి కేసీఆర్ తర్వాత ఎవరు అనే ప్రశ్న బాగా ముందుకొచ్చింది. దానిలో భాగంగానే కవిత తాను కూడా ఈ బీఆర్ఎస్కి వారసురాలనే అన్న ఉద్దేశంతో ఉంది. కానీ ఎప్పుడైతే కేటీఆర్ తన సొంతంగా అధికారం చెలాయించడం మొదలుపెట్టిండో కవితకు అర్థమైపోయింది, ఈ పార్టీ నా చేతికి రాదు. సో నేను ఎన్ని రోజులు బీఆర్ఎస్లో ఉన్నా ఇక్కడ ఒక కీలక నేత కింద, కొద్ది రోజులు పోతే ఆ కీలక అనే విషయం కూడా పోవచ్చు, ఒక నేత కింద మిగిలిపోవాల్సిందే తప్ప నేను ఒక రాజకీయ శక్తిగా ఈ పార్టీలో ఉంటే ఎదగలేను. మరోవైపు కేటీఆర్ తర్వాత హరీష్ రావు కూడా కీలకంగా ఉన్నారు ఆ పార్టీలో. సో వీళ్ళందరినీ దాటుకొని కవిత ఎదిగే అవకాశం లేదు. సో అందుకే బయటపడడానికి ట్రై చేసింది, రకరకాల ప్రయత్నాలు చేసింది, ఫైనల్గా బయటకు వచ్చేసింది. ఖచ్చితంగా ఆమె లక్ష్యం సుస్పష్టం. అదేంటంటే రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడం. దాంట్లో ఎట్లాంటి తప్పు లేదు. సరే, ఏదైతేనే తెలంగాణ రాష్ట్ర సేన అనే పేరుతో ఒక పార్టీ పెట్టేశారు. వాస్తవానికి టీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సమితి పేరుని ఇప్పటికీ గ్రామాల్లో బీఆర్ఎస్ని టీఆర్ఎస్ అనే పిలుస్తారు. టీఆర్ఎస్ అనే పేరు జనం నోట్ల నుంచి ఇంకా పోలేదు. కాబట్టి అది కలిసి వస్తుందనేది ఆమె నమ్మకం. వాస్తవానికి టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత బీఆర్ఎస్కి వచ్చిన ఫాయిదా ఏం లేదు. బీఆర్ఎస్ అనే పేరు పెట్టుకున్న తర్వాత వచ్చిన ప్రతి అసెంబ్లీ ఎలక్షన్లో ఓడిపోయింది, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో దెబ్బే. అంతేకాదు ఎప్పుడైతే భారత రాష్ట్ర సమితి అని పేరు మార్చుకున్నారో ఇమీడియట్గా బీజేపీకి ఒక శత్రువు కింద మారిపోయింది. బీజేపీకి పక్కలో బెల్లం కింద మారిపోతుందేమో అన్న భయంతో బీజేపీ కూడా 2023 ఎలక్షన్స్లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి తన వంతు పాత్ర పోషించింది. వ్యూహాత్మకంగా వెనక్కు తగ్గింది. బండి సంజయ్ నేతృత్వంలో ఉన్న కిషన్ రెడ్డి చేతుల్లోకి వెళ్ళిపోయింది, వెనక్కి తగ్గింది. దానివల్ల కాంగ్రెస్ పుంజుకొని అధికారం చేపట్టగలిగింది. ఇప్పటికీ అపనమ్మకే ఉండే చాలా మందికి, అయినా కాంగ్రెస్ పుంజుకుంది, బీఆర్ఎస్ దెబ్బతిన్నది. ఈ విషయంలో ఎవరు అవునన్నా కాదన్నా బీజేపీ పాత్ర చాలా కీలకం. అంతేకాదు టీఆర్ఎస్ ఎప్పుడైతే బీఆర్ఎస్గా మారిందో అప్పుడు చాలామంది అన్న మాట ఏంటంటే కేసీఆర్ అనే వ్యక్తి ఏ తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో అయితే సీఎం అయ్యిండో ఆ తెలంగాణ ఆత్మనే వదిలేసుకుండు అని చెప్పి చాలామంది అన్నారు. ఇప్పుడు కేసీఆర్ వదిలేసుకున్న ఆత్మని ఆయన సొంత బిడ్డ కవిత ఆవాహన చేసుకొని తెలంగాణ రాష్ట్ర సేన అనే పేరుతో మరొక పార్టీ స్థాపించిందని చెప్పి విశ్లేషణలు వస్తున్నాయి. చాలా రోజుల నుంచి కవిత పెట్టబోయే పార్టీ పేరు మీద రకరకాల లీకులు వస్తున్నాయి. టీజేపీ అని, టీఎస్పీ అని, టీపీపీ అని, ఇట్లా ఏయో, తెలంగాణ జాగృతి పార్టీ, తెలంగాణ జాగృతి ప్రజా ఫ్రంట్, ఇట్లా ఏయో 4-5 పేర్లు వచ్చినాయి. కానీ ఈరోజు ప్రకటించబోయే పేరుని మాత్రం అస్సలు లీక్ చేయలేదు. ఎందుకంటే ఒకవేళ లీక్ చేస్తే బీఆర్ఎస్ నుంచి ఎక్కడ అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తుందో అన్న భయం కూడా ఉండుండొచ్చు. అయితే అయిపోయిందా పనిగా? ఇక టీఆర్ఎస్ అనేది బీఆర్ఎస్ పెట్టుకోలేదా అంటే అట్లాంటిది ఏం లేదు. ఇప్పటికీ
తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరుని వేరే ఎవరికి ఎలక్షన్ కమిషన్ కేటాయించలేదు. ఎందుకంటే దాని మీద ఫ్రీజ్ ఉంది. 6 ఏళ్ల పాటు ఏదైనా ఒక పార్టీ ఆ పేరుని వదిలేసుకొని మార్చుకుంటే ఆ పేరుని 6 ఏళ్ల పాటు ఫ్రీజ్ చేసి ఉంచుతారు. అంటే 6 ఏళ్ల పాటు వేరెవరికి ఆ పేరుని ఇవ్వరు. ఇప్పటికీ 3.5 ఏళ్ళు అవుతుంది. ఇంకో 2 సంవత్సరాల గడువు ఉంది టీఆర్ఎస్ పేరు వాడుకోవడానికి. సో ఈలోపు గనక బీఆర్ఎస్ పార్టీ కార్యవర్గం అంతా కూర్చుని ఒక తీర్మానం చేసి మా పాత పేరు మాకు ఇచ్చేయండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్తే ఎలక్షన్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరుని బీఆర్ఎస్కి ఇచ్చేస్తుంది. సో అప్పుడు ఏం జరుగుద్ది? తెలంగాణలో 2 టీఆర్ఎస్ పార్టీలు ఉంటాయి. ఇది కూడా ఏం కొత్త కాదు, మనం ఇందాకనే చెప్పుకున్నాం. ఒకప్పుడు 3 టీడీపీలు ఉండే ఆంధ్రప్రదేశ్లో. ఒకటి ఎన్టీఆర్ పెట్టిన అసలు టీడీపీ, రెండోది లక్ష్మీ పార్వతి పెట్టిన ఎన్టీఆర్ టీడీపీ, మూడోది హరికృష్ణ పెట్టిన అన్న టీడీపీ. ఈ మిగతా 2 పార్టీలు ఏ గాలికి కొట్టుకుపోయినాయో మనం అందరం చూసినాం. కేవలం ఎన్టీఆర్ పెట్టి చంద్రబాబు చేతుల్లోకి వెళ్ళిన అసలు టీడీపీ మాత్రమే మిగిలింది. ఎందుకు మిగిలింది అంటే ఏం లేదు. ఎవరు సమర్థులు, ఎవరు ప్రజల కోసం కొట్లాడుతున్నారు, ఎవరు ప్రజల కోసం పనిచేయగలుగుతారు, ఎవరి మీద ప్రజలకు నమ్మకం ఉంది, దీని ఆధారంగానే టీడీపీ అనేది నిలబడగలిగింది. అంతేకాదు అప్పట్లో ఉన్న మీడియా కూడా చాలా సహకరించింది తెలుగుదేశం పార్టీకి. అంతేకాదు కాంగ్రెస్ కూడా మనం ఇందాకనే అనుకున్నాం 2 సార్లు చీలిపోయింది. మొదటిసారి కాడెడ్ల గుర్తు ఉండేది. ఆ కాడెడ్ల గుర్తు పోయి మొదటిసారి చీలికొచ్చినప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్కి ఆవుదూడ గుర్తు వచ్చింది. రెండోసారి చీలిక జరిగినప్పుడు ఆవుదూడ గుర్తు కూడా పోయి హస్తం గుర్తు వచ్చింది. సో ఇట్లా 3 సార్లు కాంగ్రెస్ చీలికలు వచ్చి ఒక్కొక్కసారి గుర్తులే పోగొట్టుకున్నా కూడా ఏదైతే ఒరిజినల్ కాంగ్రెస్ ఉందో అదే ఇప్పటికీ కొనసాగుతుంది. సరే, ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఎలక్షన్లలో అంటే ఎన్నికల్లో ప్రజలు చూసేది పార్టీ పేరు కాదు. పార్టీ పేర్లు టీఆర్ఎస్ అనే పేరుతో 100 పేర్లు రావచ్చు. అది కవితదే అయి ఉండొచ్చు, ఇంకెవరిదైనా అయి ఉండొచ్చు. కానీ మనం పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఓటేసేది పార్టీ పేరుని చూసి కాదు, కేవలం బొమ్మను చూసి. అంటే పార్టీ గుర్తు, పార్టీ జెండా. సో ఈ 2 ఇప్పటికీ బీఆర్ఎస్ దగ్గరనే ఉన్నాయి. ఇప్పుడు ఈసీ కవిత పార్టీకి ఏ గుర్తు కేటాయిస్తుంది అనే దాని మీద కూడా తెలంగాణ రాష్ట్ర సేన భవిష్యత్తు ఆధారపడింది. ఎందుకంటే కారు గుర్తుకి దగ్గరగా ఉండే మరేదైనా గుర్తుని కనుక ఎలక్షన్ కమిషన్ ఈ తెలంగాణ రాష్ట్ర సేనకి అంటే కవిత పెట్టబోయే పార్టీకి కేటాయిస్తే నిజంగానే కొంత ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది బీఆర్ఎస్కి. కానీ ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ ఏ 2 ప్రధాన పార్టీలకి ఒకేలాంటి గుర్తు కాదు, కనీసం పోలికలు దగ్గర పోలికలు ఉన్న గుర్తులు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇప్పుడు కవిత పార్టీకి కూడా అట్లా కేటాయిస్తుంది అని చెప్పి ఎవరు అనుకోవట్లేదు. అంతేకాదు ఎవరి ఐడెంటిటీ వాళ్ళదే, ఎవరి స్ట్రాటజీ వాళ్ళదే. ఇవన్నింటికంటే ముందు ప్రజలు ఎవరి వైపు ఉన్నారన్నదే ప్రధానం. రాజకీయంగా జనం ఎవరి వైపు నిలబడగలుగుతారు, ప్రజా సమస్యల మీద నిజంగా స్పందించే వాళ్ళెవరు, స్పందించినట్టు నటించే వాళ్ళెవరు, ఇవన్నీ జనం చూస్తారు. ఓన్లీ పేరును చూసి ఓటేయరు. నిజంగా అట్లా పేరును చూసే జనాలు ఓటేస్తే, పేరును చూసే అవతల పార్టీకి దెబ్బ తగిలేదుంటే ఇప్పటికీ అన్నా టీడీపీ, ఎన్టీఆర్ టీడీపీ వల్ల అసలు టీడీపీ భూస్థాపితం అయిపోయి ఉండేది. కానీ అట్లా కాదు, సమర్థత చూసిరు జనం. ఎవరైతే ఆ రాష్ట్రాన్ని నడిపించగలుగుతారో వాళ్ళనే ఎన్నుకున్నారు, వాళ్ళ వైపే నిలబడ్డారు. ఇప్పుడు బీఆర్ఎస్కి ఈ పార్టీ వల్ల వచ్చిన నష్టం ఏం లేదని చెప్పొచ్చు. రీజన్ ఏంటంటే చాలా యాక్టివ్గా ఉన్నారు పాలిటిక్స్లో. బీఆర్ఎస్ చాలా యాక్టివ్గా ఉంది, వాళ్ళు ప్రజల వైపు నిలబడ్డారు, ప్రతిపక్షంగా కూడా చాలా సక్సెస్ అవుతున్నారు. ఈ 3 ఏళ్ల నుంచి గవర్నమెంట్ చేసే ప్రతి తప్పటడుగుని ప్రశ్నిస్తూ ప్రజాక్షేత్రంలో ముందుకు దూకుతున్నారు. మిగతా ఏ ప్రతిపక్షం అంటే అటు బీజేపీ కానీ, ఇటు ఎంఐఎం కానీ కాంగ్రెస్ విధానాల మీద బీఆర్ఎస్ కొట్లాడినంత బలంగా కొట్లాడలేకపోతున్నారు. ఈవెన్ ఇంతవరకు ఈ 2.5 ఏళ్లలో కవిత ఎప్పుడైతే పార్టీ పెడతా అని చెప్పి ఆల్మోస్ట్ 1.5 సంవత్సరం నుంచి అంటున్నారు. కానీ ఈ 1.5 సంవత్సరం నుంచి కూడా పెద్దగా ప్రజల్లోకి వెళ్ళింది కానీ, ప్రజా సమస్యల మీద పోరాడింది కానీ పెద్దగా ఏం లేదు. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టడం, ఆ గవర్నమెంట్ని ఏదో 1-2 మాట్లాడడం, ఆ తర్వాత ప్రధానంగా బీఆర్ఎస్ని వాళ్ళు లక్ష్యంగా చేసుకొని మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ ప్రజలు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ఎవరు వాళ్ళ కోసం కొట్లాడుతుర్రు అనేది చాలా క్లియర్గా ప్రజలకు మించిన న్యాయ నిర్ణేతలు ఇంకొకరు లేరు. అంతెందుకు తెలంగాణ అసెంబ్లీలో ఇప్పటికీ ప్రభుత్వం తరపున మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి మాట్లాడుతున్న దానికంటే ప్రతిపక్షం తరపున హరీష్ రావు, కేటీఆర్ మాట్లాడుతున్నప్పుడు జనం మరింత ఆసక్తిగా వింటున్నారు. అంతెందుకు మొన్నటికి మొన్న పార్లమెంట్లో ఒక కర్ణాటక ఎంపీ తెలంగాణ వాదాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని హేళన చేసినట్టు మాట్లాడినప్పుడు, అవమానించేలా మాట్లాడినప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఒకే ఒక్క ఆలోచన వచ్చింది. అదేంటంటే ఒక్క ఎంపీ ఉంటే బాగుండు లోక్సభలో బీఆర్ఎస్ నుంచి అనే ఆలోచన చాలా మందికి వచ్చింది. సో ఆ నమ్మకమే బీఆర్ఎస్ని ఎప్పటికైనా నిలబెట్టేది. మరి ఆ నమ్మకాన్ని కవిత సాధించుకోలేదా అంటే అది కాలమే నిర్ణయించాలి. సో ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే బీఆర్ఎస్ అనే పార్టీకి ఇప్పుడు కొత్తగా పెట్టిన తెలంగాణ రాష్ట్ర సేన అనే దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటే అది ఒక హస్తి మశకాంతరమే తప్ప పెద్దగా దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఇదేం కొత్త కాదు. ఈ రాష్ట్రంలో ఇప్పటికే 2-3 సార్లు అట్లాంటి ఇష్యూ పోయినాయి. ఈ విశ్లేషణ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి విశ్లేషణల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.